త్రిశూలధారిణి శైలపుత్రిగా దర్శనమిస్తుంది. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి శైలపుత్రిగా దర్శనమిస్తుంది. ప్రతి స్త్రీ పురుషులు ఈ 9 రోజులు ఒక దీక్ష తీసుకొని అమ్మవారి యొక్క స్థితి లక్షణాలను ఆహ్వానించుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ ప్రకృతి మాతకు ఈ ఫెమినైన్ ఎనర్జీస్ ఎంతో అవసరం. ఈ ఎనర్జీస్లో ఉన్నవారు స్నేహతత్వం, ప్రేమతత్వాన్ని స్వీకరించగలుగుతారు. అది భూమి మీద మానవాళికి ఎంతో అవసరం. ఇదే ఆంతర్యానికి ఎంతో దోహదం. మరి నెక్స్ట్ సెషన్ కి గీతా గారిని ఆహ్వానిద్దాము. వెల్కమ్ గీతా గారు. మరి ఈ రోజు మొదటి రోజు అయిన సాయంకాల సమయంలో మరి నవరాత్రి దేవి యొక్క ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని మీ ద్వారా అందింపబడాలని ఆ మాతకు కోరుకుంటూ మీరు కంటిన్యూ చేయండి గీతా గారు. హలో హలో అసలు దవ్వట్లేదు, నెట్ చాలా కష్టంగా ఉంది. హలో గీతా గారు కంటిన్యూ. గారు కంటిన్యూ చేయండి గీతా గారు. యూ కెన్ కంటిన్యూ. అన్నబీజీ గారు. యా, థ్యాంక్ యూ రమ్య గారు. అన్మ్యూట్ లో ఉన్నారు గీత గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ఆత్మబంధువులందరూ 9 రోజులు 9 గంటలు 9 మందితో ఇలా ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్ మనం చేసుకుంటున్నాము. ఈ 9 days కూడా అమ్మవారి యొక్క ఎనర్జీ మన అందరికీ కూడా తీసుకుంటున్నాము. సో ఎంతో మనం అదృష్టవంతులము. ఇలాగా ఈ ఒక ప్లాట్ఫామ్ మనకి దొరికింది. సో అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని అమ్మవారి యొక్క ఎనర్జీని మనం తీసుకుంటున్నాము. ఈ ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన రామ్ని గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ గీత గారు. మీ వీడియో ఆన్ చేస్తారా? మీరు తెలుగు తమిళ్లో చెప్పొచ్చు, వాళ్ళకు కూడా ధ్యానం అందుతుంది. 9 నాள் నవరాత్రి ప్రోగ్రాంలో మనం எல்லாரும் அம்மாவார் எனர்ஜி நம்ம எல்லாருக்குமே இந்த 9 நாள் இந்த ப்ரோக்ராம் வழியா மெடிடேஷன் வழியா இந்த எனர்ஜி మనం ஸோ ஃபர்ஸ்ட் இந்த மெடிடேஷனில் வரவங்க எல்லாருக்குமே மெடிடேஷன் எப்படி பண்ணுறது அப்படின்னு சொல்கிறேன். கண்ணை மூடிக்கிட்டு கை ரெண்டும் கோர்த்து வச்சுட்டு காலை கிராஸ் பண்ணிட்டு கண்ணை மூடி உட்காரணும். அதுதான் மெடிடேஷன் செய்யக்கூடிய ప్రొసీజర్. ఫ్రెండ్స్, మెడిటేషన్ ఎలా చేయాలి? కళ్ళ మూసుకొని కూర్చోండి, చేరేండు కలుపుకోండి, కాళ్ళు క్రాస్ చేసేసుకోండి. ఈ పొజిషన్లో మనం కూర్చున్నప్పుడు మన శ్వాసని మనం గమనిస్తున్నాము. ఆనాపానసతి మెడిటేషన్, లోపలికి వెళ్ళే శ్వాసం, బయటికి వదిలే శ్వాసం, వీటిని గమనించడమే ఆనాపానసతి మెడిటేషన్. అందరు కూడా
మీ యొక్క శ్వాసను గమనించండి. ఆలోచనలు వస్తాయి, ఆలోచనని పక్కన పెట్టేసి మీ యొక్క బ్రీతింగ్, మీ శ్వాసని గమనించండి. ஆலோசனைகள் வரலாம், ஆலோசனைக்கு பக்க வச்சுட்டு உங்களோட சுவாசத்தை நீங்க கவனிங்க. Take deep breath, my friends, into yourself. Relax the whole body, my friends. Relax చేయండి. Relax your feet. Relax your calf muscle. Relax your knees. Be with your breath, my dear friends. Relax your thighs. ఓంకార బీజ జాక్షరీ కీ అంబ ఓంకార బీజాక్షరీ హలో గీత గారు, ఎవరు కళ్ళు తెరవకండి. చక్కటి ధ్యానం, సామూహిక ధ్యానం జరుగుతుంది. గీత గారు జాయిన్ అవుతున్నారు.
की अम्ब ओंकार बीजाक्षरी ओंकार बीजाक्षरी की अम्ब ओंकार बीजाक्षरी ह्रींकारे श्रींकारे क्लींकार रूपिणी ह्रींकारे श्रींकारे क्लींकार रूपिणी ओंकार बीजाक्षरी की अम्ब ओंकार बीजाक्षरी कमल संभपुराणी वाणी सरस्वती वीणा पुस्तक पाणि काम स्वरूपिणी कमल संभपुराणी वाणी सरस्वती वीणा पुस्तक पाणि काम स्वरूपिणी शारदा मम प्रोभवा भारमा भारती नीरजदल नयना करुण जोपु ममरालगामिनि शारदा मम प्रोभवा भारमा भारती नीरजदल नयना करुण जोपु ममरालगामिनि ओंकार बीजाक्षरी ధ్యానం సకల రోగ నివారణి. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానం చేస్తుంటే మన బాడీలోకి వచ్చే విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలో ఉన్న 7 చక్రాస్లో కూడా యాక్టివేట్ అవుతుంది. మన 7 చక్రాస్ కూడా ఎనర్జెటిక్ అవుతుంది. మూలాధార చక్ర, స్వాదిష్ట చక్ర, మణిపూర, అనాహత, విశ్విత, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర. మన బాడీలో ఉన్న 7 చక్రాస్ కూడా మన బాడీ యొక్క సిస్టంతో కనెక్ట్ అయి ఉంటుంది. నర్వస్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, అలా ఒక్కొక్క చక్రం కూడా ఒక్కొక్క సిస్టానికి కనెక్ట్ అయి ఉంటుంది. ధ్యానం సర్వరోగ నివారణ. మనం ధ్యానం చేస్తుంటే మన బాడీలోకి వచ్చే కాస్మిక్ ఎనర్జీ అనేది మన ఈ చక్రాస్లో ఎక్కడెక్కడ ఎనర్జీ ఇంబ్యాలెన్స్గా ఉంటుందో అక్కడ అంతా కూడా ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో రోజు మనం మెడిటేషన్ చేస్తుంటే మన బాడీలో ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉందో, ఏదైతే అనారోగ్యం ఉందో అదంతా కూడా ఈ ఎనర్జీ, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనలోని ప్రవేశించి ఆ ఇంబ్యాలెన్స్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ మనకి హెల్తీగా ఉంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్. நம்ம டெய்லி மெடிடேஷன் பண்ணும்போது நம்ம உடம்புல விஸ்வசக்தி பிரவேசிக்கிறது. మన உடம்புல இருக்க 7 சக்ராஸ் கூட நம்ம 7 சிஸ்டம்க்கு கனெக்ட் ஆகிருக்கு. ஸோ இந்த மெடிடேஷன் பண்ணும்போது நம்ம பாடியில் வர காஸ்மிக் எனர்ஜி நம்ம உடம்புல எங்கெங்கே எனர்ஜி பேலன்ஸாக இல்லையோ அங்கே எல்லாம் கூட எனர்ஜியை பேலன்ஸ் பண்ணுது. ஸோ அந்த எனர்ஜி பேலன்ஸ் ஆகும் காரணமாக நம்ம உடம்புல இருக்க
ಎಲ್ಲ ಅನಾರೋಗ್యం కూడా ಸರಿಯಾಗದು. శ్వాస మీద ధ్యాస. మూச்சு కాற்று గమనించ. మనం ఈ భూమిలో పుట్టినప్పటి నుంచి మనతో పాటు ఎప్పుడు ఉండేది ఈ శ్వాస ఒక్కటే మై డియర్ ఫ్రెండ్స్. మన పేరెంట్స్, మన పిల్లలు, మన అక్క చెల్లెలు, బ్రదర్స్ ఎవరు మనతో ఉండరు. మనతో పాటు ఈ శ్వాస ఒకటే. ఆ శ్వాసని మనం ఎప్పుడు పట్టించుకోలేదు. ఈ ధ్యానంలో ఆ శ్వాసని మనం గమనిస్తున్నాము. మనలోకి మనం వెళ్ళడానికి ఒక మార్గం శ్వాసని పట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసతో ఉండాలి మనలోకి మనం ట్రావెల్ చేయడానికి, మనం ఏంటి అని మనం తెలుసుకోవడానికి. మెడిటేషన్ చేయడం వల్ల మనకి మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏ సమస్యలను మనం ధైర్యంగా ఎదుర్కోవడానికి మనకి శక్తి వస్తుంది. మన మైండ్లో చాలా క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. మన ఇన్నర్ క్వాలిటీస్ పెరుగుతాయి. శ్వాస మీద ధ్యాస. మనలోని ఇన్నర్ క్వాలిటీస్ని మనం పెంచుకోవడానికి మెడిటేషన్ చాలా అవసరం మై ఫ్రెండ్స్. లవ్, కంపాషన్, యాక్సెప్టెన్స్ ఇవన్నీ కూడా మనకి తెలుసుకుంటాం ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. Be with your breath. మనలోని కరుణాభావం, ఏ జంతువుని కూడా మనం హింసించకూడదు ఫ్రెండ్స్. ఆ జీవ జంతువులు కూడా మనలాగే ఈ లోకాల్లో జీవించడానికి వచ్చిన జంతువులు. వాటిని మనం హింసించడం మహాపాపం మన ఫ్రెండ్స్.
శ్వాస మీద ధ్యాస. మనం ఎలాగో రోజు మనం రొటీన్లో ఒక పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్ అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్ మెడిటేషన్ అనేది. మనం బిజీ లైఫ్లో ఉంటున్నాము, మాకు టైం లేదు, మేము చేయలేము అని కాకుండా మన డైలీ రొటీన్లో ఒక పార్ట్గా మెడిటేషన్ని చేయాలి ఫ్రెండ్స్. ఎలాగైతే మనం ఫుడ్ తింటున్నామో, స్నానం చేస్తున్నామో, అలాగే ఇది కూడా ధ్యానం చేయడం వల్ల మనకి చక్కటి ఎనర్జీ దొరుకుతుంది ఫ్రెండ్స్. మనం లైఫ్ని ప్లాన్ చేసుకోవడానికి ఎంతో ఎనర్జీ ఉంటుంది, అనారోగ్యం పోతుంది. శ్వాస మీద ధ్యాస. Be with your breath, my dear friends. ధ్యానం అంటే మన మనసుని శూన్యం చేసుకోవడం, ఒక థాట్లెస్ స్టేట్కి మనం వెళ్ళడం. ఆ థాట్లెస్ స్టేట్లో మన బాడీలో ప్రవేశిస్తున్న విశ్వశక్తి మన బాడీ అంతా కూడా ఎనర్జెటిక్గా ఉంచుతుంది. మనకి కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, హెల్త్ అవన్నీ కూడా రోజు మనం మెడిటేషన్ చేయడం వల్ల జరుగుతుంది ఫ్రెండ్స్. Be with your breath. శ్వాస మీద ధ్యాస. మనం రోజు కూడా పంచభూతాలకి
థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. భూమి, నీరు, ఆకాయం, నిప్పు, 5 ఎలిమెంట్స్ కూడా మనం ఎప్పుడు కృతజ్ఞతలో ఉండాలి ఫ్రెండ్స్. మనం ఉన్నది ఈ భూమిలో, భూమాతకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాటర్ లేనిది మనం జీవించలేం ఫ్రెండ్స్. వాటర్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫైర్ లేనిది కూడా ఒక రోజు కూడా మనం గడపలేము. ఫైర్ ఎలిమెంట్కి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎయిర్ మనం శ్వాసిస్తే, మన శ్వాసం గాలి పీల్చుకున్న గాలికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆకాయం, మనం ఉన్నది ఆహాయం ఒక షెల్టర్ కింద, దానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. 5 ఎలిమెంట్స్ కూడా మన లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ పార్ట్ తీసుకుంటుంది. ఆ 5 ఎలిమెంట్స్కి కూడా మనం ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకోవాలి ఫ్రెండ్స్. రోజు కూడా మన పేరెంట్స్కి, మన గురువులకి, పంచభూతాలకి కృతజ్ఞత తెలుపుకోవాలా. మన ఆత్మకి మనం ఇచ్చే ఫుడ్ ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస. చక్కగా కాస్మిక్ ఎనర్జీ మన బాడీలో ఫ్లో అవుతున్నది ఫీల్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. తల నుంచి కాలు వరకు ఆ ఎనర్జీ బ్లిస్లో మనం ఫుల్ అయిపోతున్నాము. బీ విత్ యువర్ బ్రీత్ మై డియర్ ఫ్రెండ్స్. సహస్రారం నుంచి ప్రేమ, కరుణతో కూడిన ఒక చక్కటి తెల్లటి వెలుగుని మనం ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. తెల్లటి కాంతిని మన లోనికి తీసుకుంటాం. ఆ లైట్ని మన బాడీ అంతా కూడా ఆ లైట్తో ఫిల్ చేసుకుంటాం ఫ్రెండ్స్. తెల్లటి కాంతి మన బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస.
మన బాడీ అంతా కూడా ఆ వైట్ లైట్తో, తెల్లటి ఆ కాంతితో, ప్రేమ కరుణ కూడిన ఒక తెల్లంటి కాంతితో మన బాడీ మొత్తం కూడా నింపుకుంటున్నాం ఫ్రెండ్స్. అవర్ బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ వైట్ ఎనర్జీ, వైట్ లైట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. తల నుంచి కాలు వరకు కూడా ఆ ఎనర్జీతో ఫిల్ అయి ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీ లైట్ మన చుట్టూ కూడా ఒక వలయంలా ఫామ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ కాంతి వలయంలో మనం ఇప్పుడు ఉంటున్నాం ఫ్రెండ్స్. మొత్తం అంత ఎనర్జీతో కాంతి వలయం లోపల మనం ఒక బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటున్నాం ఫ్రెండ్స్. మీరు కూర్చున్న గది అంతా కూడా ఈ కాంతి స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీ ఇంటి నిండా స్ప్రెడ్ అవుతుంది మై ఫ్రెండ్స్. లవ్ ఎనర్జీ, కంపాషన్ ఎనర్జీ, ఇంటి నుంచి మనం ఉన్న ఏరియా అంతా కూడా ఈ లైట్ని స్ప్రెడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రేమ కరుణ భావంతో కూడిన ఈ ఎనర్జీ లైట్ని మనం ఉన్న ఏరియా అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ సిటీ అంతా కూడా మన యొక్క ఎనర్జీతో ఫిల్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మొత్తం దేశం అంతా కూడా ఈ ఎనర్జీని పంపిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ కరుణ అనే ఈ యొక్క ఎనర్జీని మనం పంపిస్తున్నాం ఫ్రెండ్స్. ప్రపంచం అంతటి కూడా స్ప్రెడ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మొత్తం యూనివర్స్కి మన లవ్ అండ్ కంపాషన్ ఎనర్జీని పంపిస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మెల్లిగా మనలోకి మనం వచ్చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. చక్కటి ఎనర్జీ స్టేట్,
శ్వాస మీద ధ్యాస. Be with your breath, my dear friends. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. ప్రతిరోజు కూడా మనం మెడిటేషన్ చేయాలి ఫ్రెండ్స్. మన ఆత్మ ఉన్నతికి అది మనకి హెల్ప్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. Be with your breath. Last 5 minutes. శ్వాస మీద ధ్యాస. Last 3 minutes.
శ్వాస మీద ధ్యాస. Be with your breath, my dear friends. Last 2 minutes. Last 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Please rub both your hands and keep it on your eyes. 5, 4, 3, 2, 1, 0. Slowly open your hands and look at your hands with your open eyes. Thank you, my dear friends. థ్యాంక్ యూ గీత గారు. ఒక్కసారి ఈ సాయంత్రం వేళలో అమ్మవారి సాంగ్ ఒక్కసారి మనం చూసుకొని కళ్ళతో అమ్మవార్లందరినీ చూస్తూ మళ్ళీ మనం 8 o'clock కి కలుద్దాము. ఓంకార బీజాక్షరి అంబ ఓంకార బీజాక్షరి. వీడియో వస్తుందండి గీత గారు? వీడియో వస్తుందా? వస్తుంది. ఓంకార బీజాక్షరి వీడియో రావట్లేదు. స్క్రీన్ షేరింగ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు వస్తుందా? రావట్లేదు. 1 minute. ఇప్పుడు వస్తుంది రమణి గారు. ఓంకార బీజాక్షరి అంబ ఓంకార బీజాక్షరి హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి ఓంకార బీజాక్షరి అంబ ఓంకార బీజాక్షరి
కమల సంభూరాణి వాణి సరస్వతి వీణా పుస్తక పాణి కామస్వరూపిణి కమల సంభపురాణి వాణి సరస్వతి వీణా పుస్తక పాణి కామస్వరూపిణి శారదా మము భ్రుభవా భారమా భారతి నీరజదల నయనా కరుణ చూపుమా మరాలగామిని శారదా మము భ్రుభవా భారమా భారతి నీరజదల నయనా కరుణ చూపుమా మరాలగామిని ఓంకార బీజాక్షరి ఈ అంబ ఓంకార బీజాక్షరి అంబ సంభనురాని లంబోదరుని జనని కంబకుందర గౌరీ కాచాయని అంబ సంభనురాని లంబోదరుని జనని కంబుకుందర గౌరీ కాచాయని శాంభవి శరణి వేడదా వైష్ణవి వాగ్దేవి అంబుజధర నయనా ఆదరింపుమా అంబభవాని శాంభవి శరణు వేడదా వైష్ణవి వాగ్దేవి అంబజధర నయనా ఆదరింపుమా అంబభవాని ఓంకార శ్రీకాక్షరి ఓంకార బీజాక్షరి ఓంకార బీజాక్షరి అంబ ఓంకార బీజాక్షరి హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి హ్రీంకారి శ్రీంకారి హ్రీంకార రూపిణి ఓంకార బీజాక్షరి ఈ అంబ ఓంకార బీజాక్షరి ఓంకార బీజాక్షరి ఓంకార బీజాక్షరి. ఈరోజు సాయంకాల సమయానికి చక్కటి జ్ఞానాన్ని ఇచ్చిన గీత అమ్మగారికి కృతజ్ఞతలు. ఆ దేవి యొక్క కరుణ కటాక్షం మనందరికీ ఇక్కడ ఉండే స్త్రీమూర్తులందరికీ రావాలి అని కోరుకుంటూ, మరి ఈ రోజు సాయంకాలం వేళలో చక్కటి ధ్యానం మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ 7 to 8, 8 to 9 మళ్ళీ 2 గంటల ధ్యానాన్ని మళ్ళీ మనం కొనసాగిస్తాము. అంతవరకు మళ్ళీ మనం అమ్మవారికి మంగళం, శుభమంగళం, దివ్యమంగళం, మంగళం చెప్తూ మళ్ళీ 7 o'clock కి మళ్ళీ కొత్తగా మళ్ళీ చేద్దాము. మళ్ళీ చాలా చక్కటి 2 గంటల ధ్యానాన్ని మనం స్వీకరిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అంతవరకు మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ. 8 కదా 8 to 9, 9 to 10 కదా రమణి గారు? 8 to 9, 9 to 10. 7 అన్నారు. ఓకే, సారీ. 8 to 9. ఈలోగా మన పనులన్నీ చేసేసుకొని మళ్ళీ ఓకే 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 అండి. అందరికి బాయ్. అందరికి బాయ్. మరి ఎండ్ మీట్ చేస్తున్నాను, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను.